హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మాలతి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ సంవత్సరం మా మనవడు మనవరాలతో న్యూ ఇయర్ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ ఆఫ్ యూ. 31st నైట్కి కేక్ అయితే తెప్పించాం. కానీ మా మనవడు మనవరాలు అయితే పడుకున్నారు. ఇంకా వాళ్ళు వేసాక ఇంకా పడుకోరు అనేసి డిస్టర్బ్ చేయకుండా మేము నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా కేక్ కట్ చేస్తాము. ఇంకా మార్నింగ్ లేచి పూజ అయితే చేస్తానండి. ఇంకా మధ్యాహ్నం లంచ్కి ఏమో పులావ్ చేసాం, కీమా ఇంకా ఫిష్ ఫ్రై ఇవి చేసుకొని అందరం కలిసి అయితే మధ్యాహ్నం లంచ్ చేసాము. మా దివ్య, నవ్య, మా కావ్య, సందీపు, చరణ్ అందరం కలిసి అయితే లంచ్ చేసాం. చాలా హ్యాపీ అనిపించింది అంత ఫ్యామిలీ మొత్తం కలిసి. ఇంకా సాయంత్రం కేక్ కట్ చేసిన తర్వాత సాయంత్రం అయితే అందరం కలిసి బయటికి వెళ్దాం అనేసి ప్లాన్ చేసాం. ఇంకా సజ్జాపూర్ దగ్గర బాబాయ్ టిఫిన్ అనేసి ఉంటుంది. ఆ హోటల్లో టిఫిన్ అయితే చాలా బాగుంటుంది అనేసి అంటే అందరం కలిసి వెళ్ళామన్నమాట బాబాయ్ హోటల్కి. అక్కడ నుండి బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుంటుంది, గార్డెన్ లాగా ఉంటుంది కూర్చోవడానికి. అక్కడే స్పెషల్గా టీ కాఫీ తీసుకొని వెళ్ళి అక్కడ గార్డెన్లో ఎంజాయ్ చేస్తూ తాగొచ్చు. టిఫిన్లు అయితే చాలా బాగున్నాయి. చాటు, మైసూర్ బాండా, గార్లు టిఫిన్లు అయితే చాలా బాగున్నాయి అన్నమాట. అందుకనేసి అంత దూరం వెళ్ళాము. ఇంకా అక్కడ టిఫిన్లు చేసి టీ తాగేసి వచ్చామన్నమాట. అక్కడ కాటన్ క్యాండీ అనేసి ఆటోమేటిక్ మెషిన్లోన తయారు చేస్తున్నారు. అదైతే నాకు నచ్చింది. తీసుకోమంటే మా దివ్య తీసుకుంది. అది తీసుకొని మేమందరం షేర్ చేసుకొని అదైతే తింటున్నాము, ఎంజాయ్ చేస్తూ. పిల్లలు తీసుకుని వెళ్ళాము కదా, అక్కడైతే ఏడుస్తున్నారనమాట. వాళ్ళకి పాలు తాగిపించి ఇంకా మేము టిఫిన్ తినేసి ఇంకా బయటకైతే వచ్చాము. ఈ సంవత్సరం న్యూ ఇయర్స్ అయితే ఈ విధంగా అయిందండి. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్ చేయండి. మా మనవడు మనవరాలతో ఈ సంవత్సరం చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.